సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా నిషేధిత జాబితా నుంచి భూములకు అక్రమంగా తొలగించడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రుల్ని సీఎం నివేదిక కోరారు. భూ అక్రమాలపైన మంత్రివర్గ ఉపసంఘం ద్వారా విచారణ చేయించారని కేబినెట్ భేటీలో తీర్మానించారు. ప్రత్యేకించి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 13.6 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే ఇందులో నుంచి 7 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని జాబితా నుంచి తప్పించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీటిలో 25,000 ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువు 2025 డిసెంబర్ 31 వరకు పొడిగించేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. అందరికీ ఇళ్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. 3.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 22A డిలీట్ చేసినవి కానివ్వండి, లేదా పట్టా లైన్స్ కానివ్వండి, ఇనం కానివ్వండి, 13.6 లక్షల దాకా సుమారు. దాంట్లో 13.57 లక్షల భూముల్ని వెరిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూముల్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదవాడికి నష్టం జరగకుండా, ఏదో ల్యాండ్ బ్యాంకులను డెవలప్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా కాకుండా, అవసరమైతే ప్రభుత్వ అవసరాలు, సపోజ్ ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా, లేదు ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సి వస్తుంది, వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద పూర్తిగా చర్చకి తీసుకుని రావాలని చెప్పేసి జరిగింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం ఏపీ మార్క్ఫెడ్ కు 700 కోట్ల రుణ సేకరణకై ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మార్క్ఫెడ్ తీసుకున్న 6,000 కోట్ల రుణానికి అదనంగా ఈ హామీ ఇచ్చేందుకు కేబినెట్ తీర్మానించింది. ఏపీ ఫెర్రో అల్లాయ్స్ విద్యుత్ సుంకం టారిఫ్ తగ్గింపును కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 300 కోట్ల రూపాయల భారం పడనుంది. అలాగే 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ తీర్మానించింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ సొసైటీ ఏర్పాటు చేయాలని, తద్వారా నిర్వహణతో పాటు విరాళాల సేకరణకు ఆస్కారం ఏర్పడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు, కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో, ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. తోటపల్లి బ్యారేజీలో కుడి, ఎడమవైపు మొత్తం 3 మెగావాట్ల మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కుడివైపున రక్షణ గోడ నిర్మాణం చేపట్టారని నిర్ణయించింది. 294 కోట్ల రూపాయలతో తాడేపల్లి వైపు రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పచ్చజెండా ఊపింది. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కడప జిల్లా కొప్పర్తిలో 2,595 ఎకరాలు, కర్నూల్లో 2,621 ఎకరాల భూ బదలాయింపు కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియకు కేబినెట్ తీర్మానించింది. 3 కేటగిరీలుగా గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల్ని విభజిస్తూ నిర్ణయించారు. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఆయా విభాగాల బాధ్యతలు అప్పగించారని కేబినెట్ ఆమోదించింది.